కట్టినారు. ముందే 9 inches రేంజ్ చేసి కట్టింటే ప్రాబ్లం లేదు. కొత్తగా ఎస్టిమేట్ చేయమని సమస్య ఏమైతుందంటే అపార్ట్మెంట్ రోడ్డు ఇంకో రేంజ్ చేస్తారు. ఒక్కరిని చూసి ఒక రేంజ్ చేసుకోవడం వల్ల రోడ్డును కూడా ఒక లెవెల్ మెయింటైన్ చేయాల్సి వస్తుంది. లేకుంటే మీకు పక్కన డ్రైన్స్ హైట్ అయిపోతే రోడ్డు డౌన్ అయిపోతుంది. దానివల్ల రోడ్డును రేంజ్ చేయాల్సి వస్తుంది. ఒక ప్రాపర్ లెవెల్ తీసుకోవాల్సి వస్తుంది. అందుకు ఇది మీది చాలా బెటర్గా ఉంది రోడ్డు. ఏమవుతుంది ఈ లెవెల్ ఉండడం వల్ల నీళ్లు పోవడం వల్ల దీన్ని ఏం చేయాలా, కొత్తది కట్టాలి. కడితే రైజ్ అవుతుంది. 9 inches క్లియర్ వెంటనే తీసుకొని స్లాబ్ హైట్స్ ఇవన్నీ క్యాల్కులేట్ చేస్తే 1.5 feet పైకి లేస్తుంది. అంతేనా? 1.5 feet లేస్తుందా? 1.5 feet పని ఇస్తే తోచినట్టు వేసేస్తున్నాడు. ఇంజనీరింగ్ 1.5 feet రైస్ అయితే ఇట్లా వస్తుంది. దాన్ని ఏం చేయలేము, తప్పదు. ఆ విధంగా చేసుకో. ఇప్పుడు ఆ పక్కన డబ్బులు వేసారు చూడండి, నీళ్ళు పోతున్నాయి. అక్కడ చూడండి నీళ్ళే పోతున్నాయి. కూడా బాగా యాక్టివ్గా ఉన్నారు. చంద్రశేఖర్ కూడా చెప్పినాం, శనివారం ఆదివారానికి అవన్నీ పూర్తి చేస్తామని చెప్పాం. మరి ఎంతవరకు చేసినారో మేము వచ్చి చూస్తాం. ఎందుకంటే మీకు ఒక 4 రోజులు టైం ఇస్తాం. నేనేమంటున్నా, మీ దగ్గర ఉన్న మిషనరీ అంతా ఎక్కడైతే విజిట్ చేస్తామో ఎమ్మెల్యే అండ్ ఆఫీసర్స్ మార్నింగ్ వాక్, అక్కడ పూర్తిగా ఎక్విప్మెంట్ అంతా డంప్ చేసి 4 రోజుల్లో ముగించి ఇంకా అది వదిలేసాయి. అట్లా పీరియాడికల్గా ఒక్కొక్క డివిజన్ మోడల్గా తీసుకుని పోతాం. సో వాళ్ళ మీద కూడా అందరినీ తీసుకొచ్చుకో, మీరు పక్కన పెట్టు. 6 months లోపల అట్లీస్ట్ ఒక డ్రైవ్ చేస్తే కొంత క్లీనింగ్ అవుతుంది. 20 సంవత్సరాల నుంచి ఈ కార్పొరేషను ఒకరి చేతిలో పెట్టుకొని దీన్ని నాశనం చేసేసారు. ఇప్పుడు ఈరోజు వాళ్ళు చేసిన నాశనాన్ని ఎదుర్కొని అడ్డం పోతా ఉంటే ఒళ్ళంతా నొప్పులు వస్తుంటాయి వాళ్ళు. దాని మీద తిరుగుబాట్లు మొదలుపెట్టారు. వాళ్ళ మీద తిరుగుబాట్ల కంటే 10 అంతలు తిరుగుబాటు చేసి కడపను కాపాడతాం. ఇది వాళ్ళు ఎంత అగెనిస్ట్ ఫోర్స్ పెట్టినా కూడా 10 అంతల ఫోర్స్ మేము పెడతాం. దీంట్లో రాజీ పడే ప్రసక్తే ఉండదు. నాశనం చేసేసారు. ఎక్కడ చూసా దొబ్బి తినడము, ఎక్కడ చూసా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్, ఎక్కడ చూసా భూ కబ్జాలు, ఇష్టం వచ్చినట్లు కాలువల మీద కార్పొరేటర్ల ఆఫీసులు కట్టుకొని వ్యాపారాలు చేసుకుంటున్నారు. నేను చెప్తున్నా, మిమ్మల్ని వెనక నుంచి గుణపం పెట్టి ఒత్తుతానే ఉంటాం. మీకు నా మీద ప్రెషర్ ఉందంటే కుదరదు. ఉన్న వాళ్ళతోనే పని చేపిస్తా, ఒళ్ళు వంగబెట్టి పని చేపిస్తాం. మేము చేయలేకుంటే మమ్మల్ని పంపిస్తారంటే పోయేవాళ్ళు పోండి, పోతే మాత్రం బెనిఫిట్స్ అన్నీ పక్కన పడి ఇచ్చేస్తాం. నాకు ఎమ్మెల్యే విజిట్ చేసిన తర్వాత పొద్దున్నే 4 రోజుల లోపల కార్యక్రమాలన్నీ అమలు కావాల్సిందే. దాంట్లో రాజీ పడే ప్రసక్తే ఉండదు. మీరు ఎంత లెథర్జిక్ ఉన్నా మిమ్మల్ని యాక్టివేట్ చేసేది మాకు చేత అవుతుంది. ఇవన్నీ చేశారా? మీరు ఈ శానిటేషన్ వాళ్ళందరినీ మ్యాక్సిమం తీసుకోండి. వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళని ఎంకరేజ్ చేయండి పనిచేసేవాళ్ళు. దీనిలో దిగి ఫోటో రాలేదు సార్. దీని లోపల దాదాపుగా 10 అడుగుల దాకా ఉంటుంది. ఇలా చేసే వాళ్ళని స్పెషల్గా రికగ్నైజ్ చేయాలి మనం. నేను చెప్పామ్మా మీ సచివాలయ సిబ్బందికి కూడా, అక్కడ ఉన్న వాళ్ళకి కూడా చెప్పాను, మీరు చేసి రిజల్ట్ చూపించండి. మీకు అన్ని రకాలుగా రివార్డ్స్ ఉంటాయి, ప్రోత్సహిస్తాం. మీకు ఏ ఇబ్బందులు వచ్చినా మేము ఉండాం, మీ కష్టాలకు ఉండాం, మీకు అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తాం. మీరు పని చేయండి. పని చేయని వాళ్ళని ఉపేక్షించేది ఉండదు. పని చేసే వాళ్ళని ఎంతైనా గౌరవిస్తాం, ప్రోత్సహిస్తాం. మీకు ఇబ్బందులు పెట్టాం.
మొన్న వెళ్ళగానే మనకు ఆ పనిముట్టు వచ్చింది. ఆ ప్లాట్ వల్ల పక్కన వాళ్ళు ఆ ప్లాట్ వాళ్ళకి క్లీన్ చేయించి వాళ్ళకి పెనాల్టీ వేసేసి వాళ్ళకి నోటీస్ ఇష్యూ చేసి కార్పొరేషన్ అని బోర్డు పెట్టారు. బోర్డు పెడితే మా స్థలంలో ఎందుకు బోర్డు పెట్టినారని అడుగుతారు. ఫైన్ కట్టేసి బోర్డు రిలీజ్ చేసి ఇది ప్రైవేట్ ప్లాటా? వాళ్ళు కాంపౌండ్ అన్న కట్టుకోవాలి. ఎస్టిమేట్ చేశారు, టెండర్ పిలుస్తూ ఉంటారు, నిర్మాణం చేయాలి. పెట్టించు ఇప్పుడే చూసాము. వాళ్ళు ఆ రోడ్ వేసుకున్నారు. రోడ్ వేసినప్పుడు నేరోగా వేస్తారు, దానివల్ల కాలువలో పడతాడు కింద. దాన్ని వెడల్పు చేసి అక్కడ చిన్న గ్రిల్లు పెట్టి పడతారు. ఇక్కడంటే వచ్చేసి 1 feet ఇక్కడ 3 feet ఉంది. అక్కడ 1 feet ఎక్కడ అక్కడ డిశ్చార్జ్ పోవడం లేదు. ఇక్కడ అప్సరా పక్కన ఆయన ఆక్యుపై చేసుకున్నాడు. ఆయన ఆక్యుపై చేసుకుని కాదు అప్సరా పక్కన ఉన్న కాలువని ఒకసారి చెక్ చేయాలా? ఆయన ఆక్యుపై చేసుకున్నాడు, ఎంత ఉంది ఆయన అసలు అది ఒకసారి వి హ్యావ్ టు. ఎందుకంటే వాళ్ళకి కాలువ కలుపుకున్నాడు, చేసి పార్కింగ్ చేసుకున్నాడు. ఈ సందుకంతా ప్రాబ్లం ఏంటో సార్, ఇదంతా నిలబడిపోతుంది. ఆడైతే ఫుల్ నిలబడతా, ట్రాక్టర్ ఉంటుంది రోజు తీస్తా ఉంటే వస్తుంది పైన నుంచి. ఇది కానీ కిందికి వెళ్ళిపోతా ఉంటే ఇప్పుడు మన కోసమే కదా వీళ్ళు వచ్చి చేసేది. ఓపెన్ ఉండాలి కదా, ఒక రాయల్ ఓపెన్ ఉంటే తీస్తాం. లేదనేది నేను ఎవరికి తెలుసు అంటే కొట్టేసేయండి. అందరు ఈదులో ఎవరు పట్టించుకోవాలి, అటు సైడ్ ఎవరు పట్టించుకోవాలి. మా మాత్రమే కొట్టినారు. ఆల్రెడీ మొన్ననే ఖర్చు పెట్టారు. లేదమ్మా, ఇలా ఈ వీధిలో ఎక్కడా లేదు. అవి కొట్టలేదండి బ్రిడ్జీలు. వాళ్ళ ఎవరి కొట్ల అసలు. ఆ పిల్లోడు కాంట్రాక్ట్ చేసిన పిల్లల్ని పిలిచండి. యాడుంటే అవతల లైన్ లో బ్రిడ్జీలు కడపను స్వచ్ఛ కడపగా తయారు చేయాలని ప్రభుత్వం ఆలోచన. మేము ఎమ్మెల్యే పొద్దున్నే వచ్చిందే ఈ కార్యక్రమానికి. మాకు మీ ఇల్లైనా వాళ్ళ ఇల్లైనా ఎవరి ఇల్లైనా ఒకటే. కార్పొరేషన్ వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేయించేదాన్ని మీరు సహకరించండి. ఏంలే, మీరు సహకరించండి అంతే. మీరు కాలువలు క్లీన్ చేపిస్తాను. మీ ఆరోగ్యం బాగుండాలండి. దోమలన్నీ వచ్చి పుట్టి జ్వరాలు వచ్చి మలేరియా వచ్చి క్యాన్సర్లు అయిపోతున్నాయి. మీ కాలువలు క్లీన్ చేయించి దోమలు రాకుండా చేస్తే మీ ఆరోగ్యం బాగుంటుంది. మొదట దానికి డబ్బులు కావాలి. రోడ్డు కానీ వేపిస్తాం, మళ్ళీ గుళ్ళు వేపిస్తాం. ఆల్రెడీ అప్పుడు ఎలక్షన్ అప్పుడు మేడం వచ్చి 1 లక్ష ఇచ్చినాను కదా, మళ్ళా అడిగితే ఆడిస్తారు. ఇప్పుడు గెలిచినాక ఇచ్చాను కదా, అడుగుదాంలే. మీతో పాటు వచ్చి నేను అడుగుతా. ఒకసారి ఆ కాలం ఎడ తిరిగిందో ఒకసారి చూస్తావా? నీదా మళ్ళీ ఈడుకుంటే తక్కువ ఎందుకు కట్టుకున్నావు? ఈడు కట్టుకోకూడదు. కాంపౌండ్ ఉన్నది ఏంది అది? ఏంది మీరు కట్టుకునేది? ఎట్లా మీరు ఇట్లా కట్టుకుంటే
ఈడిపుంటే ఈడికే కట్టుకోకూడదా ఈ రోజు అలానే 8 monthsలోనే కదా మొదలు పెట్టారు. నీ కళ్ళ ముందు జరుగుతుందా? హెల్త్ కమిషన్ యాక్షన్ తీసుకోండి. ఇప్పుడు వాళ్ళు కట్టడం తప్పంటే అంతకంటే పెద్ద దుర్మార్గులు ఎవరిని ఇది వాళ్ళు ముడుపులు ఇస్తుంటే వీళ్ళు కూర్చొని నిద్రపోతా ఉంటారు, నాశనం చేస్తున్నారు ఊర్లో. ఇమ్మీడియట్గా కమిషన్ నోట్